సండే వచ్చిందంటే ప్రతి ఒక్కరి ఇంట్లో నాన్ వెజ్ ఉంటుంది. ఈరోజు నేను చికెన్ కర్రీ చేద్దాం అనుకున్నా. మా పిల్లలు ఎగ్ బిర్యానీ చేయి మమ్మీ అంటే సరే అని చెప్పి ఎగ్ బిర్యానీ చేసిన. మా పిల్లలు చాలా ఇష్టంగా కడుపు నిండా తిన్నారు. ఫస్ట్ ఒక గిన్నెలో కొన్ని వాటర్ పోసుకొని కొంచెం గల్లుప్పు వేసుకొని ఎగ్స్ని బాయిల్ చేసుకోవాలి. గల్లుప్పు వేసి బాయిల్ చేసుకుంటే ఎగ్స్ మీద పొట్టు మంచిగా వస్తుంది. ఎగ్స్ బ్రేక్ కాకుండా నీట్గా ఉంటాయి. బాయిల్ చేసుకున్న ఎగ్స్ని ఘాట్లు పెట్టి రెడీగా పెట్టుకోవాలి. ఇప్పుడు బ్రౌన్ ఆనియన్స్ని రెడీ చేసుకోవాలి. స్టవ్ మీద ఒక బిర్యానీ గిన్నెను పెట్టుకొని ఆయిల్ వేసుకొని కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు వేరొక సైడ్కి రైస్ని ఉడికించుకోవాలి. ఒక ప్యాన్లో కొన్ని వాటర్ పోసుకొని కొంచెం ఉప్పు, బిర్యానీ మసాలాలన్నీ వేసుకొని కొంచెం కొత్తిమీర, పుదీనా, కొన్ని పచ్చిమిర్చిలు కూడా వేసుకొని నీళ్లు మరిగిన తర్వాత నానబెట్టి పెట్టుకున్న బాస్మతి రైస్ను వేసుకొని హాఫ్ బాయిల్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఈ ఉడికించిన రైస్ని ఒక స్ట్రైనర్లో వేసుకొని రెడీగా పెట్టుకోవాలి. ఉడకబెట్టి పెట్టుకున్న ఎగ్స్ని ఆయిల్లో వేసుకొని కొంచెం కారము, ఉప్పు, పసుపు వేసుకొని ఎగ్స్ని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న ఎగ్స్ని ఒక ప్లేట్లో పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇదే బిర్యానీ గిన్నెలోని ఆయిల్లో పచ్చిమిర్చి, టమాటా ప్యూరీ, కారం, ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు, ధనియా పౌడరు, గరం మసాలా, బిర్యానీ మసాలా, ఫ్రైడ్ ఆనియన్స్, పెరుగు వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఫ్రై చేసుకున్న ఎగ్స్ని కూడా వేసుకొని మళ్ళీ కలుపుకోవాలి. నెక్స్ట్ ఉడికించుకున్న బాస్మతి రైస్ని కూడా వేసుకొని కొత్తిమీర, పుదీనా, బ్రౌన్ ఆనియన్స్, కొంచెం నెయ్యి వేసుకొని నెయ్యిలో రోస్ట్ చేసి పెట్టుకున్న జీడిపప్పును కూడా వేసుకొని ఒక 15 మినిట్స్ దమ్ పెట్టుకోవాలి. ఇప్పుడు మూత తీసి ఒకసారి చెక్ చేసుకొని కలుపుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన గుమగుమలాడే ఎగ్ బిర్యానీ రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.